రీసెంట్గా ఈ ఫుడ్స్లో కల్తీ అవుతున్నాయి కదా. నిన్న బెంగళూరులో వెజిటేబుల్స్లో హెవీ మెటల్స్ ఉన్నాయని చెప్పి, మొన్న ఆంధ్రాలో పాలల్లో కల్తీ అయింది. అంతెందుకు నిన్న హైదరాబాద్లో ఒక ప్రైవేట్ టీ వెండర్ మొత్తం టీ పౌడర్లో కల్తీ చేస్తున్నా అని చెప్పి నేను కూడా మాట్లాడి అనవసరంగా పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం ఎందుకని చెప్పి మాట్లాడలేదు. బేసిక్గా ఎటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారంటే వీటి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకి, సెకండ్ వన్ మెయిన్ థింగ్ ఎటువంటి మూమెంట్ లేనోనికి, అంటే ఏం యాక్టివిటీస్ లేనోనికి ఒక 3 థింగ్స్ చెప్తా. దీనివల్ల కొంచెమైనా మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము. గవర్నమెంట్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ గవర్నమెంట్ తీసుకుంటుంది, బట్ మనం ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో చెప్తాను నేను. ఇప్పుడు ఇది వాడకండి అది వాడకండి అని అయితే నేను చెప్పను, దేంట్లైనా కల్తీ ఉండొచ్చు. ఫస్ట్ వన్ అన్న ఏదో ఒక మూమెంట్ ఉండాలి, బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, అప్పుడే బెటర్. ఇంకా సెకండ్ వన్, మీరు ఎక్కువ ప్యాకెట్ ఫుడ్స్కి పోకండి, అట్లా అని చెప్పి ప్రైవేట్ వెండర్స్ సేల్ చేస్తున్నవి కూడా పోకండి. మ్యాక్సిమం మంచి బ్రాండ్ని తీసుకోండి, ట్రస్టెడ్వి తీసుకోండి. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మల్టిపుల్ సోర్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైబర్ కోసం వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒకటే వెజిటేబుల్ తీసుకోకూడదు, 3 or 4 తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా 3 or 4 తీసుకోవాలి. సేమ్ కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా 3 or 4 తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ సోర్స్ కూడా ఒక 3 or 4 తీసుకోవాలి. అంటే ఒక దాంట్లో అటు ఇటు అయినా సరే మేనేజబుల్ అయిపోతుంది. కాకపోతే మెయిన్ థింగ్ అన్న మూమెంట్ ఉండాలి, బాడీకి ఏదో ఒక మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి.